హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అసలు ఈ పైలోనిడల్ సిస్ట్ ఎందుకు వస్తుంది సార్? అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సో పైలోనిడల్ సిస్ట్ అండి. పైలోనిడల్ సిస్ట్ అంటాము, పైలోనిడల్ సైనస్ అంటాము, పైలోనిడల్ యాబ్సెస్ అంటాము. ఇవన్నీ ఒకటే. ఫస్ట్ సిస్ట్‌గా వస్తుంది. తర్వాత యాబ్సెస్‌గా మారుతుంది. తర్వాత సైనస్‌గా మారుతుందనమాట. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ది సేమ్ డిసీజ్. సో పైలోనిడల్ సిస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మా దగ్గరికొచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ సర్జరీస్ అయిపోయి, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చి, సో ఇంకా అలోపతిలో ఎప్పుడు పోయినా వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చి అసలు ఆహ్, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి కంప్లీట్‌గా క్యూర్ కాకుండా బాగా డిప్రెస్ అయిపోయి లైఫ్‌లో. సో సర్జరీ చేస్తే ఎలా ఉంటుందంటే పైలోనిడల్ సిస్ట్‌కి ఆ సర్జరీ కరెక్ట్‌గా బ్యాక్ ఆఫ్ ది బటక్స్ చేస్తారనమాట. బ్యాక్ ఆఫ్ ది బటక్స్ చేసినప్పుడు అక్కడ స్కిన్ ఎక్కువ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ హీలింగ్ అనేది చాలా కష్టం అనమాట. ఒకవేళ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళేంటంటే నార్మల్‌గా కూర్చోవడానికి లేదు. ఒక 2, 3 నెలలు. అదేవిధంగా ఎనకల పడుకోవడానికి లేదు. ఓన్లీ వాళ్ళు ఎయిదర్ నిలబడుకోవాలి, లేకపోతే ఏంటంటే బోర్ల పడుకోవాలి. హ్మ్. కడుపు అవును. నేలకేసి పడుకోవాలనమాట. అంతే తప్పితే కూర్చోవడం గానీ ఇవన్నీ చేయొద్దు. చాలా నరకం అనుభవిస్తారు. ఇవన్నీ నరకం అనుభవించిన తర్వాత కూడా తగ్గుతుందా అంటే తగ్గదు. వితిన్ 1 మంత్, 1 ½ మంత్ మనకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సర్జరీ తర్వాత కూడా కంప్లీట్‌గా రిపీట్ అయితాయి. కానీ హోమియోపతిలో ఎదర్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌లో ఏంటంటే ఒకటే సైనస్ గాని, ఒకటే ఓపెనింగ్ ఉంటదనమాట. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మల్టిపుల్ ఓపెనింగ్స్. మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నా, లేకపోతే ఇనీషియల్ స్టేజ్ ఉన్నా, లేకపోతే రిపీటెడ్‌గా మీకు సర్జరీస్ అయినా, హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది పైలోనిడల్ సైనస్‌కి. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటివి పాటించాల్సిన అవసరం లేదు. బోర్ల పడుకోవాల్సిన అవసరం లేదు. నిలబడుకొనే ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా మీ పనులన్నీ చేసుకుంటూనే, ఒక్క పని కూడా తేడా రాకుండా చేసుకుంటూనే పైలోనిడల్ సిస్ట్‌కి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. నెక్స్ట్ పైలోనిడల్ సిస్ట్ అంటే ఏంటంటే, నార్మల్‌గా బటక్స్‌కి పైన మనకు కొంచెం ఫ్లాట్ ఏరియా ఉంటుంది కదా! ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్‌గా ఎక్కువ లావుగున్న, ఒబేస్‌గా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ కూర్చొని చేసే పనులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, లేకపోతే క్లర్క్స్ గానీ, లేకపోతే ఎస్పెషల్లీ డ్రైవర్స్ కూర్చొని బాగా కదులుతూ ఉంటారనమాట. డ్రైవర్స్ గానీ, జీప్ డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, బస్ డ్రైవర్స్ వీళ్ళలో ఏమవుతుందంటే, ఎక్కువ కూర్చొనున్నప్పుడు, ఎక్కువ ఒబేసిటీగా ఉన్న వాళ్ళకి గూడా ఆ బ్యాక్ స్కిన్ అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడైతే స్కిన్ స్ట్రెచ్ అవుతుందో దాంట్లో మనకు స్వెట్ పోర్స్ ఉంటాయన్నమాట. చిన్న ఓపెనింగ్ ఉంటాయి స్వెట్ రావడానికి. ఆ ఓపెనింగ్ అనేది ఎన్‌లార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ అనేది ఎన్‌లార్జ్ అవుతుందో, దాని లోపలికి హెయిర్ పోతుంది. అదేవిధంగా మనం ఏసుకున్న క్లాత్ నుంచి చిన్న చిన్న పీసెస్ వస్తాయి. ఆ పీసెస్ పోతాయన్నమాట. కొంతమంది మన ఇండియాలో కాదు యూకే, యూఎస్‌లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ టాయిలెట్ పేపర్ వాడుతుంటారు. ఆ టాయిలెట్ పేపర్ కూడా చర్మంలోకి అంటే స్వెట్ పోర్‌లోకెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి ఫస్ట్ పెయిన్ ఉండదు. ఓన్లీ ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని సిస్ట్ అంటామన్నమాట. ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ అవుతుందో రెడ్‌నెస్ వచ్చి, స్వెల్లింగ్ వచ్చి, పెయిన్ వచ్చి దాన్ని యాబ్సెస్ అంటామన్నమాట. యాబ్సెస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది ఒక చిన్న హోల్ లాగా పడుతుందన్నమాట. దాన్ని సైనస్ అంటామన్నమాట. పైలోనిడల్ సైనస్, పైలోనిడల్ సిస్ట్, పైలోనిడల్ యాబ్సెస్. సో, దీనివల్ల ఏమవుతుందంటే అసలు క్యూర్ కాదన్నమాట. కంప్లీట్‌గా అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ అనేది అలోపతిలో లేదనమాట. సో ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు మన హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా! పైలోనికల్ సిస్ట్ అది ఎక్కువయ్యే ప్రమాదం ఉందా సార్? రైట్. సో, పైలోనిడల్ సిస్ట్ సింపుల్ ఎర్లీ స్టేజ్‌లో ఏమవుతుందంటే చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఒకటే సిస్ట్ ఉంటుంది. ఒకటే ఓపెనింగ్ ఉంటుంది. సో, దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి ఏమవుతుందంటే మల్టిపుల్ సిస్ట్ అంటే మనం జల్లెడ ఉంటుంది చూసారా? జల్లెడకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అలా ఓపెనింగ్స్ వచ్చేస్తాయన్నమాట బ్యాక్ అంతా. ఓకే. సో, అది అడ్వాన్స్‌డ్ స్టేజ్. సో, ఇనీషియల్ స్టేజ్‌లోనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళదు. ఈవెన్ నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళినా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఉన్నాయి. పర్మనెంట్‌గా అది ఉన్న డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాకుండా, సో, మళ్ళీ మళ్ళీ ఏంటంటే రాకుండా ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ కూడా హై ఛాన్స్ ఉంటుంది. సో, మనం హోమియోపతిలో సక్సెస్ రేట్ అంటాం. ఏ డిసీజ్‌కి ఎంత సక్సెస్ రేట్ ఉందని. ఈ పైలోనిడల్ సిస్ట్‌లో సక్సెస్ రేట్ అనేది మోర్ థాన్ 98% అంటే 100 మంది గన మన దగ్గరకొస్తే మోర్ థాన్ 98-99% వాళ్ళకి ఈ డిసీజ్ అనేది క్యూర్ అవుతుందనమాట. అంత సక్సెస్ రేట్ ఉంది మనకు హోమియోపతిలో. ఇంకా మీరొచ్చినప్పుడు మీరు చెప్పినట్లు ఏమేమి తీసుకోవాలి ప్రికాషన్స్ అంటే ఫస్ట్ వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు కూర్చొనే ఉండకూడదు.
అదేవిధంగా ఈ ప్రాబ్లమ్ ఎవరికొస్తుందంటే, ఒంటి పైన ఎక్కువ హెయిర్ ఉంటుంది కొంతమంది మెన్‌కి. వాళ్ళకేమవుతుందంటే, ఆ హెయిర్ కొయర్స్‌గా అంటే చాలా థిక్‌గా ఉంటుందనమాట. ఆ థిక్‌గా ఉన్న హెయిర్ ఈజీగా లోపలికెళ్ళిపోతుంది. అందుకు వీళ్ళకి హెయిర్ ఉంటే, సో, హెయిర్‌ని రెగ్యులర్‌గా షేవింగ్ చేసుకోవడం, ఎస్పెషల్లీ పైలోనిడల్ సిస్ట్ ఉన్న వాళ్ళు బాడీ హెయిర్‌ని రెగ్యులర్‌గా షేవింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, కంటిన్యూస్‌గా కూర్చొనే ఉండకండి. ఎక్కువ లేసి తిరుగుతూ ఉండండి. ఈవెన్ డ్రైవర్స్ గూడా ఎవ్రీ 1 అవర్ వాళ్ళు కొంచెం బస్సునో, లేకపోతే లారీనో స్టాప్ జేసి కొంచెం తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పైలోనిడల్ సిస్ట్ కేస్‌లో. ఈ జస్ట్ కొన్ని టిప్స్‌తో పాటు హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఎటువంటి పైలోనిడల్ సిస్ట్ అయినా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా క్విక్‌గా మనకు రిజల్ట్స్ కూడా చాలా క్విక్‌గా ఉంటాయి ఈ పైలోనిడల్ సిస్ట్‌లో. ఎన్ని మంత్స్‌లో క్యూర్ అవుతుంది సార్ రైట్. మనకి హోమియోపతి మెడిసిన్‌లో? రైట్. రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా వస్తాయండి. మీకు ఆ పస్సు తగ్గిపోవడం గానీ, పెయిన్ తగ్గిపోవడం గానీ, ఇవన్నీ తగ్గిపోవడం ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది. కానీ మనకేంటంటే ఆ బాడీలోంచి ఆ టెండెన్సీ తీసేయాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా చేయాలంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 2-3 మంత్స్ మెడిసిన్ వాడితే సరిపోతుంది. కొంతమందికి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఏంటంటే 6 మంత్స్ వరకు కూడా వాడితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదనమాట. ఈ ఈ ఎన్ని 6 మంత్స్ మెడిసిన్స్ వాడినా కూడా మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఈజీగా హోమియోపతి మెడిసిన్స్ వేసుకోవడం కూడా చాలా ఈజీ. సో, చాలా ఈజీగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకొక డౌట్. నార్మల్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్న ఒకవేళ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, మల్టిపుల్‌గా అయినప్పుడు, సో, మనం ఏం సర్జరీ లేకుండా హోమియోపతి ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో, లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ గానీ, లైక్ వెస్టర్న్ మెడిసిన్స్ వీళ్ళేమైతే యూజ్ చేస్తారో దానివల్ల మనకి క్లియర్ అవ్వదంటారా? అండ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? రైట్. సో, ఇంగ్లీష్ మెడిసిన్ అన్నా, వెస్టర్న్ మెడిసిన్ అన్నా, లేకపోతే కార్పొరేట్ ట్రీట్మెంట్ అన్నా, లేకపోతే ఒక డెర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అన్నా, ఒక సర్జన్ దగ్గర ట్రీట్మెంట్ అన్నా, వీళ్ళకి మెడిసిన్స్ లేవు. సో, వీళ్ళిచ్చేది మీకు ఇన్ఫెక్షన్ అయిందంటే యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ ఇచ్చి ఈ డిసీజ్ స్పెషాలిటీ ఏంటంటే యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా తగ్గదు. సో, అసలు ఈ హోమియోపతిలో తప్ప వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో లేదు. ఆయుర్వేద వాళ్ళు కూడా చెప్తారు క్షారసూత్రము అది ఇది అంటారు కదా! చాలా పెయిన్‌ఫుల్ అది. హోమియోపతి ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ పైలోనిడల్ సిస్ట్. పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. పెయిన్‌లెస్ ఎటువంటి ప్రికాషన్స్ కూడా అవసరం లేదు. నెలల తరబడి ఎయిదర్ నిలబడి ఉండాలి, లేకపోతే పడుకొని ఉండాలి. ఇట్లాంటివి ఏమి అవసరం లేకుండా సర్జరీ కూడా లేకుండా చాలా ఎక్సలెంట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో థాంక్స్ మచ్. అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీ హెల్త్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి.